జగన్ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందన్న వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు కామెంట్స్ కి ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ నాయకులు హిట్ అండ్ రన్ కేసుల ఆరోపణలు చేసి వెళ్లిపోతున్నారని, దమ్ముంటే జగన్ తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు సత్యకుమార్. ఈ 17 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం కోసం ఎవడిచ్చాడు నీకు హక్కు? ఏదో హిట్ అండ్ రన్ కేసులాగా అబద్ధాలు చెప్పడం, బురద జల్లడం, పారిపోవడం ఇది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు 5,000 మంది డాక్టర్లు తయారయ్యే ఒక విధానాన్ని చేస్తే వీళ్ళందరినీ కూడా ప్రైవేటైజ్ చేస్తారు. పేదవాడు ఆరోగ్యాన్ని ఎవరు చూడాలి? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? గవర్నమెంట్లో ఉండి, ప్రభుత్వంలో ఉండి మీరు ప్రత్యేకమైన జీవోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఊరుకోవడానికి ఇక్కడ ఎవడ సిద్ధంగా లేదు. మీరు రండి, ప్రతి దాని మీద చర్చ. ఇవాళ మెడికల్ కాలేజీల మీద చర్చ చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు రండి, మీరు ముఖ్యమంత్రి గారు వచ్చినా లేదా గతంలో వైద్య శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చినా మీరు సవివరంగా దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ కాలంలో ఏం జరిగింది, మేము వచ్చినప్పటి నుంచి ఏం చేశాం, ఈ పొరపాట్లకి, ఈ కొరతలకి, ఈ గ్యాప్స్కి, డెఫిషియన్సీకి కారణం ఎవరో మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిద్దామని. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపించబోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి. ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని లేకపోతే చులకన చేయాలని చూస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ధైర్యం ఉంటే ఈ చర్చకు రావాల్సిందిగా నేను హోదా లేని ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ బహిరంగ సవాల్ విసురుతున్నాను.